ఒక్క విషయంలో చంద్రబాబు గారు ఆలోచించాల్సింది ఏంటంటే ఎథికల్ ప్రాక్టీసెస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ ఉద్యమ విషయంలో అనేక మంది రాజీనామాలు చేశారు. కొంతమంది మీద అనర్హత వేటు గురించిన పిటిషన్లు వచ్చినాయి. అప్పుడు చాలా లేట్ చేశారు, కానీ అది ఉద్యమ సమయం కాబట్టి ఏ చర్యలు తీసుకోలేదు. చిట్ట చివరికి దిగిపోతూనన్నా నైతికంగా బాధ్యతాయుతంగా నాదెళ్ల మనోహర్, ఇప్పుడు ఎవరైతే జనసేనలో ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ ఉన్నారో ఆయన వాళ్ళ మీద చర్యలు, కొంతమంది రాజీనామాలు ఆమోదించడం, కొంతమంది తిరస్కరించడం, కొంతమంది మీద అనర్హత వేటుకు సంబంధించి ఫైనల్ చేసి దిగిపోయారు. అది నైతికత. అదే కోడెల శివప్రసాద్ని స్పీకర్గా పెట్టినటువంటి చంద్రబాబు గారు 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. వాళ్ళతో రాజీనామాలు చేయించి మళ్ళీ ఆమెను ఎన్నికల్లో పెట్టి గెలిపిస్తే హీరో. భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో చేసిన, అస్సాంలో చేసిన, మధ్యప్రదేశ్లో చేసిన వాళ్ళ చేత రాజీనామాలు చేయించి మళ్ళీ వాళ్ళ గెలిపించుకుంది. అందులో కొంతమంది ఓడిపోయారు, అయినా సరే కంటిన్యూ అవుతుంది ప్రభుత్వం. అది ఎథికల్. ఇక్కడ ఈయన పూర్తి అనెథికల్. పోనీ కనీసం చివరి రోజునన్న అనర్హత వేటు వేస్తే బాగుండేది, 4 మంత్రులతో సంబంధించింది, అది కూడా చేయలేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి జగన్ వచ్చేటప్పటికి ఆ ఎథిక్స్ పాటింపజేశారు. తెలుగుదేశంలోకి వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అనర్హత వేటుతో పాటుగా వైసీపీలోకి వచ్చిన తెలుగుదేశం వాళ్ళకి కూడా అనర్హత వేటు. ఇది అంటే మొత్తం ఎథికల్ అనట్లా, ఇది గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకున్నట్టే రాజకీయాల్లో నీతి గురించి మాట్లాడుకోవడం బూతే. కానీ బూతులోనన్నా నీతి ఎత్తుక్కోవాల్సిన పరిస్థితుల్లో ఆ నీతి కూడా లోపించింది ఇక్కడ అన్నటువంటిది అసలు పాయింట్.